వెంటనే చర్చలు జరపాలి. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి. పంజాబ్ సరిహద్దుల్లో రైతుల పోరాటపై అణిచివేత ఆపాలి. గ్రేటర్ నోయిడాలో రైతుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్రం వెంటనే రైతు సంఘాలతో చర్చలు జరపాలి. దాదాపుగా అన్ని సంఘాలతో ఐక్యంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఏదైతే పంజాబ్ సరిహద్దున రైతాంగం తమ గతంలో ఇచ్చిన హామీలకు కాకుండా అదే సమయంలో తమ భూములు కోల్పోయి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తా ఉంటే కూడా వాళ్ళని లెక్క చేయకుండా అంచివేసే పద్ధతి, నిర్బంధించే పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉన్న సమయంలో ఈ రోజు దొడ్డిదారిన తిరిగి 3 చట్టాలని మరో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, ఏదైతే నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చేసి ఇలా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్న దానికి వ్యతిరేకంగా, అట్లాగే జైల్లో ఉన్న రైతాంగాన్నందరినీ విడుదల చేసే విధంగా, అట్లాగే అమర నిరాదీక్ష చేస్తున్న నాయకుల ఆరోగ్యాల్ని క్షీణిస్తా ఉంది. కనీసం దాన్ని పట్టించుకోకుండా కూడా ఈ రోజు వ్యవహరిస్తున్న తీరుని మేము సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది, నిరసిస్తా ఉంది. అదే సమయంలో నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 23వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి రాష్ట్రపతికి జిల్లా కలెక్టర్ల ద్వారా విజ్ఞాపన పత్రాలను ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.